పాపం మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పౌర సరఫరాల శాఖకు సంబంధించి అంటే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏ శాఖలో ఏ మంత్రి కూడా ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ఉండరు. అంత పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారు. కారణం ప్రధానంగా ఏంటి? రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు జరుగుతోంది, దాన్ని అడ్డుకట్టాలి. అలాగే ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ వల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. ఆ వెహికల్ వచ్చే సమయానికి వేచి చూడాల్సి వస్తుంది. అదే ఆ ఇంటింటికి డోర్ డెలివరీ అనేది తీసి పారేస్తే స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణాల దగ్గరికి వచ్చి ఆ బస్తాలు భుజాన్ని ఎత్తుకొని ఎండలో హ్యాపీగా ఇంటికి వెళ్తారు. వాళ్ళని అలా కష్టపెట్టాలి, శారీరక వ్యాయామం చేయించాలి అనే ఉద్దేశంతో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎంతవరకు సక్సెస్ అయింది? డోర్ డెలివరీ తీసేసిన కొన్ని రోజులకే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని గమనించి 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు